మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 19వ వచనం నుండి 22వ వచనం వరకు శ్రేష్టమైన మాటలు వ్రాయబడ్డాయి. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 19వ వచనం. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. 22వ వచనం. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడనైతిని. అపోస్తలుడైన పౌలు ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనకున్నన్ని ప్రివిలేజెస్, ఆయనకున్నన్ని క్వాలిఫికేషన్స్ ఎవరికి లేవు. అయితే అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటన నిమిత్తము దేవుని రాజ్య వారసులుగా అనేక మందిని సంపాదించుట కొరకు ఎటువంటి ప్యాషన్ కలిగి ఉన్నాడు, ఎటువంటి పట్టుదల కలిగి ఉన్నాడు, ఎటువంటి తాపత్రయాన్ని కలిగి ఉన్నాడు అని ఆలోచన చేస్తే నేనే అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. బీయింగ్ అ మాస్టర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ కదండి. అందరికీ యజమానుడిగా ఉండడం ఈజీ, కానీ అందరికీ ఒక వ్యక్తి దాసునిగా మారడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. కానీ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడనైతిని. దేవుని కొరకు సువార్త ప్రకటించుట కొరకు, కొన్ని ఆత్మలనైనా రక్షించుట కొరకు నీలో ఆ తపన, ఆ తాపత్రయము ఉండాలి. నేను ఏదో ఒక విధం చేత కొందరినైనా రక్షించాలి, ఏదో ఒక విధం చేత కొంతమందికైనా సహాయపడాలి, ఏదో ఒక విధం చేత దేవుని చేతిలో ఈరోజు ఒక చిన్న పాత్రగా అయినా వాడబడాలి. దానికి నీలో ఉండాల్సింది మొదటిది విల్లింగ్నెస్, రెండవది ప్యాషన్ ఉండాలి, మూడవదిగా అవైలబిలిటీ. నా పిల్లల్ని చూసుకోవడానికే నాకు టైం లేదు, నా ఇల్లు చక్క పెట్టుకోవడానికే నాకు టైం లేదు, నా షాపింగ్ చేసుకోవడానికే నాకు టైం లేదు, నా వ్యాపారం చూసుకోవడానికే నాకు టైం లేదు అనుకుంటే ఇక దేవుని కొరకు నీకు వాడబడ్డానికి సమయం అస్సలు ఉండదు. దేవుని కొరకు వాడబడాలనే తాపత్రయం ఉండాలి, ఆ సంసిద్ధత నీకు ఉండాలి. నీ సమయాన్ని దేవుని కొరకు నువ్వు ఖాళీ పెట్టుకొని, ఖాళీ చేసుకొని నీ సమయాన్ని దేవుని కొరకు వినియోగించాలి. హల్లెలూయా. కొన్నిసార్లు సేవా పరిచర్యలో ఉన్నప్పుడు బిడ్డలు సిక్ అయిపోతూ ఉంటారు. ఒకసారి నా బిడ్డలు సిక్ అయినప్పుడు నేను జాన్ వెస్లీ గారు అప్పుడు అమెరికా వెళ్ళడం జరిగింది సువార్త పరిచర్య నిమిత్తము. ఒళ్ళో నేను మా కుమార్తెను పడుకోబెట్టుకొని దేవుని సన్నిధిలో ఒకటే ప్రార్థన చేశాను. అదేంటంటే, ప్రభువా, నా బిడ్డలు సిక్ అయితే నాకు చూసుకోవడం ఆనందమే. ఒక తల్లిగా నా బిడ్డలకు నేను చేయవలసిన బాధ్యత నేను ఆనందంగా చేయడం నాకు ఇష్టమే. కానీ ఒకవేళ నా బిడ్డలు మాటికి సిక్ అవ్వకపోతే, నా బిడ్డలు ఆరోగ్యంగా ఉంటే, వారు సిక్ అయినప్పుడు వారి కొరకు నేను వెచ్చించే సమయం కూడా నేను నీ సేవ కొరకు వెచ్చిస్తానయ్యా. నా బిడ్డలు బలహీనం అవ్వకుండా నీవే నా బిడ్డలను కాపాడని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. హల్లెలూయా. నీకు ఆ తాపత్రయం ఉందా? నీ సమయం ఎక్కడెక్కడ వేస్ట్ అవుతుందో, ఒకవేళ కొన్ని సందర్భాల్లో చూడండి, కొన్ని గవర్నమెంట్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి పనులు అవ్వడం కొరకు ఆఫీసుల బయట గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ సమయంలో చిన్న ప్రార్థన చేసుకో, ప్రభువా, ఇక్కడ నా సమయం వేస్ట్ అవ్వకుండా నాకు సహాయం చేయి. నేను ఇంటికి వెళ్ళి గంట సమయం మోకాళ్ళుని నేను ప్రార్థన చేస్తాను. ఒకవేళ అటువంటి ఆశ, అటువంటి పట్టుదల నీకుంటే ప్రభు తప్పకుండా నీ పనులు స్పీడప్ అవడానికి సహాయం చేస్తారు. హల్లెలూయా. నీ సమయాన్ని దేవుని కొరకు నువ్వు వెచ్చిస్తున్నావా? డూ యూ హ్యావ్ అ విల్లింగ్నెస్ అండ్ అ ప్యాషన్ టు సర్వ్ ద లార్డ్? ఒకసారట అమెరికా దేశంలో స్టీఫెన్ గ్రెలెట్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దేవుని సేవ కొరకు తను సమర్పించుకున్నాడు. ఒకానొక సమయంలో దేవుని స్వరం అతనికి వినపడుతుంది. ఏమనంటే, పలానా నీ ఇంటి ప్రక్కన ఒక అడవిలాగా ఉంది, వుడ్స్ ఉన్నాయి, అక్కడ మనుషులు ఎవరు ఉండరు, కానీ అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించని దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఆ స్టీఫెన్ గ్రెలెట్ ముందు మనుషులంగా మనం దేవుడు ఏదైనా చెప్తే ముందు ఆలోచించుకుంటాం కదా, అందులో ప్లస్లేంటి మైనస్లేంటి అని ఆలోచించుకుంటాం. ఆ వ్యక్తి కూడా అలాగే ఆలోచించుకున్నాడు. ఇప్పుడు అడవిలోనికి నేను వెళ్ళి సువార్త చెప్తే, ఒకవేళ నేను ఒక మెయిన్ రోడ్లోకి వెళ్ళి సువార్త చెప్తే చాలామంది వింటారు, ఒక చర్చిలోకి వెళ్ళి నేను ప్రసంగం చెప్తే చాలామంది వింటారు, కానీ ఒక అడవిలోకి, వుడ్స్లోకి, ఫారెస్ట్లోకి వెళ్ళి సువార్త చెప్తే ఎవరు వింటారు? కానీ దేవుడు చెప్పమంటున్నాడే అని కాసేపు అలా కూర్చుండిపోతే దేవుడు అన్నాడంట, లే, గెటప్, యూ హ్యావ్ టు గో. నువ్వు వెళ్ళాలయ్యా, వెళ్ళి సువార్త ప్రకటించాలని దేవుని ఆత్మ అతన్ని బలవంతం చేస్తున్నప్పుడు ఈ వ్యక్తి బయలుదేరి వెళ్ళి
కొంచెం డిసప్పాయింటెడ్గానే ఉంది. ఎందుకంటే చూడండి, ప్రసంగాలు చేసేవారికి క్రౌడ్ బాగా ఉంటే ఉజ్జీవం బాగా వస్తూ ఉంటుంది. క్రౌడు తగ్గిపోతుంటే కొంతమందికి నీరసం అయిపోతూ ఉంటుంది. వీళ్ళకి చెప్పాలా, వీళ్ళకి అవసరం అనుకుంటాం. కానీ నిజమైన భారం కలిగిన వ్యక్తి మరి 10,000 మందికి సువార్త ఎంత పట్టుదలతో ప్రకటిస్తాడో ఒక్క ఆత్మకు కూడా అంతే పట్టుదలతో ప్రకటిస్తాడు. ఎందుకంటే ఎవ్రీ సోల్ ఇస్ వాల్యుబుల్ టు గాడ్. హల్లెలూయా. ప్రతి ఆత్మ దేవునికి విలువైంది. ఒక్క సమరయ స్త్రీ కోసం వెళ్ళాడండి యేసుప్రభు. ఒక్క సమరయ స్త్రీ కొరకు కొంత సమయాన్ని యేసుప్రభు ఆయన బిజీ స్కెడ్యూల్లో వెచ్చించాడు. సో ఆత్మల రక్షణ, ఆత్మల సంపాదన కొరకైన భారం కలిగే దైవజనులు, సేవకులు ఎవరైనా సరే ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎంత పట్టుదలగా ప్రకటిస్తారు సువార్త, ఒక్క ఆత్మకు కూడా అదే పట్టుదలతో ప్రకటిస్తారు. కానీ అన్ఫార్చునేట్లీ ఈ స్టీఫెన్ గ్రెలెట్కు ఒక్క ఆడియన్స్ కూడా లేరు అక్కడ. అతనుకున్న ఆడియన్స్ ఎవరంటే చెట్లు, పుట్టలు, పురుగులు, పక్షులు. ఇవే ఒక ప్రక్కన పురుగుల శబ్దాలు, పక్షుల మరి శబ్దాలు ఇవన్నీ వినపడుతున్నాయి. సరే, దేవుడు చెప్పమన్నాడు కాబట్టి గంట సేపు ఆపకుండా ప్రసంగం చెప్పేశాడంట. ఇంటికి వచ్చేసాడు. అనుకున్నాడు, అయ్యా నువ్వు నా యజమానుడివి, నేను నీ మిషన్లో ఉన్నాను, నేను నీ సేవకుడిని, చెప్పావు కాబట్టి చేశాను. ఇక రివార్డు, ప్రతిఫలం ఏమన్నా వస్తుందా రాదా నువ్వే చూసుకో. ఇంకా అక్కడైతే ఎవరు లేరు, మరి ఎవరు రక్షణ పొందినట్లు కూడా నాకు అనిపించలేదని ఈ వ్యక్తి వచ్చేసాడు. ఒక 10 సంవత్సరాలు అయిన తర్వాత ఒక పెద్ద మీటింగ్లో స్టీఫెన్ గ్రెలెట్ గారు మళ్ళీ వాక్యం చెప్తూ ఉంటే ఒక వ్యక్తి తన దగ్గరకు వచ్చి అన్నాడంట, దైవజనుడా, నీ కొరకు చాలా కాలం నుండి నేను ఎదురు చూస్తున్నాను. ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. నా హృదయపు లోతుల్లో ఉండి నీకు కృతజ్ఞత చెల్లించాలని ఆశిస్తున్నానయ్యా. ఎందుకంటే నేను రక్షింపబడ్డానికి నువ్వే కారణం, నువ్వు చెప్పిన ప్రసంగమే కారణం అనగానే ఈయన అంటున్నాడంట, నేను ఎప్పుడు చెప్పానయ్యా ప్రసంగం, నేను ఎప్పుడు నేను చూడలేదంటే ఆ వ్యక్తి చెప్పాడంట, 10 సంవత్సరాల క్రితం ఒక అడవి ప్రాంతంలో మీరు ప్రసంగం చెప్పారు, గుర్తుందా మీకు? మేము క్యాంపింగ్ సైట్గా ఆ అరణ్యంలో ఆ ప్లేస్లో కొన్ని రోజులుండి మేమందరం వెళ్ళిపోయాం. మా టీం వేరే ప్రాంతానికి వెళ్ళిపోయింది. కానీ మా బాస్ అన్నాడు, మా టీం కొన్ని వస్తువులు అక్కడ, కొన్ని మెషినరీ అక్కడ విడిచిపెట్టి వస్తే వాటిని తీసుకొని రమ్మని నన్ను పంపించాడు. నేను తిరిగి వచ్చాను. ఆ మెషిన్స్ అన్ని నేను కలెక్ట్ చేసుకుంటున్న సమయంలో దూరం నుండి నీ స్వరం నాకు వినపడింది. ఎవరి వ్యక్తి ఇంత బలంగా, ఇంత ఆవేశంగా ప్రసంగిస్తున్నాడని నీ ప్రసంగం అంతా నేను విని ఆ రోజే నేను రక్షణ పొందాను. నేను వెళ్ళి అనేక మందిని సువార్థికులుగా తయారు చేశాను. ఈరోజు 30 దేశాలకు నా ద్వారా అనేక మంది సువార్థికులు వెళ్ళారు. ఇంత ఆశీర్వాదము, ఇంత దీవెన నీ ఒక్క ప్రసంగం ద్వారా కలిగిందని ఆ వ్యక్తి చెప్పాడంట. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని సేవకులకు దేవుని పని చేయాలనే తాపత్రయము, తపన, దట్ బర్నింగ్ డిజైర్ అండ్ ప్యాషన్ ఇస్ ఆల్వేస్ దేర్, ఎప్పుడు ఉంటుంది.